సెయింట్ పీటర్స్ పాఠశాల జ్ఞానాపురం పూర్వ విద్యార్థులు అండి. 1992-93 10th క్లాస్ బ్యాచ్. ఈరోజు ఈ అడివరంలోని ఒక ప్రైవేటు రిసార్ట్స్లో అందరం కలుసుకున్నాం. సుమారు 120 మంది పూర్వ విద్యార్థులు అందరం కలిసి ఉత్సాహంగా గడిపాం. ఈరోజు ప్రత్యేకత ఏమిటంటే ఈ 90s చిరుతిల్ని ఈరోజు మేము రీక్రియేట్ చేసాం. అంటే ఆ రోజుల్లో విద్యార్థులు ఏమేమి తినేవారు, తాటితేగలు, నానబెట్టిన ఉసిరికాయలు, మామిడి బద్దలు, అలాగే ఉప్పు కారం జాంకాయ, తాటి తాండ్ర, నల్ల తాండ్ర, మామిడి తాండ్ర, ఇలాగా అదే ఆ టైంలో మేము వాడినటువంటి రేనాల్డ్స్ పెన్లు, స్కెచ్ పెన్లు, నటరాజ్ పెన్సిల్స్ ఇవన్నిటిని రీక్రియేట్ చేస్తూ, లేపాక్ష పుస్తకాలు ఇవన్నిటిని రీక్రియేట్ చేస్తూ ఒక ప్రదర్శనగా ఉంచి ఆనాటి రోజుల్ని గుర్తు చేసుకున్నాం. ఎందుకంటే ఆ రోజుల్లోని ఈ సెల్ ఫోన్లు లేవు, ఈ డిజిటల్ టెక్నాలజీ లేదు. ఎవరిని కలవాలన్నా డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళి కలిసేవాళ్ళం, పేరు పెట్టి పిలుచుకునేవాళ్ళం. ఒరే మామ, అల్లుడు, బావ, ఇలాగా అన్న, ఇలాంటి చుట్టరికాలతోటి ఒకరినొకరు పిలిచి ఆనందంగా ఉండేవాం. ఆ పిలుపుల్ని మళ్ళీ ఈరోజు అందరం 120 మంది, మా స్కూల్లో 160 మంది విద్యార్థులు ఉంటే 120 మంది వరకు ఈరోజు వచ్చారంటే మా స్నేహం ఆనాటి నుంచి 33 ఏళ్ళ తర్వాత కూడా కొనసాగుతుంది. ఈరోజు ఇంతమంది దేశ విదేశాల నుంచి వచ్చారు. అమెరికా నుంచి, కెనడా నుంచి, అలాగే జర్మనీ నుంచి వచ్చారు. అదేవిధంగా కర్ణాటక, హైదరాబాదు, పూణే, ఒరిస్సా, అక్కడ స్థిరపడ్డటువంటి మిత్రులందరూ ఈరోజు ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వచ్చారు. అందరం ఆనందంగా చిన్ననాటి రోజును గుర్తు చేసుకుంటూ, ఒకరికొకరిని పలకరించుకుంటూ, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, అంతా ఆనందంగా ఒకరి విశేషాలను ఒకరు పంచుకుంటూ ఉత్సాహంగా గడిపాం. ఈ అవకాశాన్ని కల్పించిన మా చిన్ననాటి మిత్రులు కమలు, అనిల్ కుమార్, అదేవిధంగా పాండు, చిరంజీవి, అప్పలరెడ్డి, సతీష్, ఇలా పేరున మా మిత్రులందరికీ, ఎవరైనా పేరు మర్చిపోయినా వాళ్ళందరికీ పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మళ్ళీ ఇదే విధంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనాలు పదే జరగాలని చెప్పి ప్రతి సంవత్సరం అందరూ ఇదే విధంగా కలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. విశాఖపట్నం జ్ఞానాపురం సెయింట్ పీటర్స్ హై స్కూల్ అపూర్వ కలయికగా ఈరోజు 33 ఏళ్ళ తర్వాత 1992-93 బ్యాచ్ మాది. ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో ఆశ్చర్యపోయే విధంగా, రికార్డు సృష్టించే విధంగా 120 మంది కలయికతో ఈ సందర్భంగా మేము అనేక ఉల్లాసమైన ఆటలు పాడుతూ 10 మందికి ఆదర్శంగా, మా కుటుంబాలకి ఒకరికొకరికి చేదుడు వాదుడిగా ఉండేటట్లు, ఎవరు ఏ స్థానంలో ఉన్నా దిగువ ఎగువ అనే భేదాభిప్రాయం లేకుండా చిన్ననాటి జ్ఞాపకాలవన్నీ నెంబర్ వేసుకుంటూ అల్లరి చేస్తూ, అదే వయసుకి మళ్ళీ మేము 50 ఏళ్ళు వచ్చినా మైమర్చిపోయి 20 ఏళ్ళకి దిగిపోయాం. ఆ 20 ఏళ్ళ వయసులో ఎటువంటి ఆటపాటలతో ఉల్లాసంతో గడిపామో అటువంటివన్నీ జ్ఞాపకాలను నెమరు వేసుకున్నాం. అదే పాటుగా ఇంటర్వెల్ టైంలో మేము కొనుక్కున్న తినుబండారాల ప్రదర్శన, ఇది చాలా ఉల్లాసం తెప్పింది ప్రతి ఒక్కరికి. చాలా నిష్టగా, ఎటువంటి ఏ తప్పు చేయకుండా అందరూ ఒక యూనిటీగా, ఒక కూటమిగా ఏర్పడి ఒకరికొకరు తోడుగా ఒక యూనిఫామ్ని మెయింటైన్ చేస్తూ ఒకే యూనిఫామ్గా మేమందరం నిలబడ్డాం. చాలా సంతోషం. నా ప్రియమిత్రులందరికీ, నా స్నేహితులకి, ఆ స్కూల్లో చదివిన మాకు టీచింగ్ చెప్పిన ఉపాధ్యాయులకి, మ్యాథ్స్ ఆల్ఫిట్ గారికి ఎప్పటికీ మరవలేని కృతజ్ఞత మేము తెలియజేసుకుంటున్నాం. మేము అల్లరిగా చాలా ఆశభరితంగా ఉండేవారు. అయితే ప్రతి ఒక్కరు పేర్లతో పిలుచుకుంటారు, కానీ మా స్కూల్కి ఒక ప్రత్యేకత ఉంది. ఇంటి పేరే మాకు కాళ్ళ, ఆళ్ళ, ఆడారి, లంక, కొర్లాపు, తేలు, మట్ట, ఇలాగా ఇంటి పేర్లతోటే మాకు గుర్తింపు మాట. ఎవరికి కూడా రాజేష్ అంటే తెలియదు, బొత్తుల రాజేష్, అలాగ అంటే ఇంటి పేరుని బట్టే మేము పిలుచుకుంటాం. కాబట్టి మా యొక్క ఈ కలయిక చాలా ఆనందాన్ని కలిగించింది. ఎప్పుడు ఇలాగే కలిసి ఉండాలని మేము కోరుకుంటున్నాం. మా యొక్క కలయిక అంటే ఇప్పుడు 92-93 బ్యాచ్, ఇప్పుడు 33 ఇయర్స్ అయ్యింది. ఇది 2026. ఇదే 50 ఇయర్స్ కూడా ఇంతకంటే అద్భుతంగా, అంటే ఈ మధ్యకాలంలో జరగదని కాదు, కంటిన్యూ జరుగుతాయి, కానీ 50 ఇయర్స్ వరకు కూడా మేము ఇలాగే ఉల్లాసంగా, ఉత్సాహంగా జరుపుకోవాలని, ఇలాగే ప్రతి ఒక్క ఫ్రెండ్, ప్రతి ఒక్క స్నేహితుడు అందరూ కూడా మాకు ఈ విధంగా అటెండ్ అయ్యి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.